ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో 2025 ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల వేళ ఆ సమయంలో 31 ఏళ్ల సాహిల్ ఇంట్లోనే ఉన్నాడు. చేతిలో ఫోన్ ఉంది. ఏదో చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో స్నాప్చాట్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. అది చదివిన సాహిల్ మొహంలో నెత్తురు మొత్తం దిగిపోయింది. భయంతో పాలిపోయింది. నువ్వు ఒకరిని చంపాలి అని ఉందా మెసేజ్లో. ఎవరి నుంచి వచ్చిందా అని చూసిన సాహిల్ మరింతగా బిగుసుకుపోయాడు. అది అతని తల్లి ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది. మరి నువ్వు ఆ పని చేస్తేనే నీ జీవితం హాయిగా ఉంటుంది అని కూడా ఆ మెసేజ్లో ఉంది. ఆ పని అయ్యాక తానే నేరుగా వచ్చి కలుస్తానని అమ్మ నుంచి సందేశం. సాహిల్కి అస్సలు ఏం అర్థం కాలేదు. మెదడు మొద్దుబారిపోయింది. తానిప్పుడు ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించాడు. ఏం పాలుపోక గందరగోళంగా తయారైంది అతని మనస్సు. ప్రతి కథకు ఒక నేపథ్యం ఉండి తీరుతుంది. అలా 2016 ఆగస్టు 2వ తేదీకి వెళ్దాం. వ్యాపార నౌకలో నావికాదళ అధికారిగా ఉన్న 26 ఏళ్ల సౌరభ్ ఏడాదిలో 30 కాలం సముద్రం మీదే ఉంటాడు. సెలవు మీద ఇంటికి రావడం చాలా తక్కువ. అలా ఆ రోజు ఇంటికొచ్చిన సౌరభ్తో తల్లిదండ్రులు, చుట్టాలు సంతోషంగా గడిపారు. విందు వినోదాలు ముగించి కూర్చునేసరికి సాయంకాలమైంది. టీవీ చూస్తున్న తల్లిదండ్రులతో సౌరభ్ ఒక ముఖ్యమైన విషయం అంటూ తాను ముస్కాన్ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు చెప్పాడు. ఆమె వయస్సు 24 ఏళ్లని, పేద కుటుంబం అని చెప్పాడు. అయితే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఇరకాటంగా తోచింది. వాళ్లకు కొడుకంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళు గొప్పింటి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ఆ సంబంధం వద్దని చెప్తూ తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వబోమన్నారు. తనకు అమ్మా నాన్నల ఆస్తిపాస్తుల కన్నా తాను ప్రేమించిన ముస్కాన్తో జీవితమే కావాలని చెప్పిన సౌరభ్ ఆ తర్వాత వారమే ఆమెను వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎలాగూ వద్దన్నారు కనుక వేరే ఇల్లు తీసుకుని కాపురం కూడా పెట్టాడు. యథాప్రకారం సౌరభ్ విధుల్లో భాగంగా ఓడలో సముద్రం మీద తిరిగేది ఎక్కువ. ఇంటికొచ్చి భార్యతో గడిపేది తక్కువైంది. కొంతకాలానికి 2018 మే నెలలో తాను తండ్రిని కాబోతున్న వార్త విన్నాడు సౌరభ్. అలల సవ్వడితో ప్రయాణిస్తున్నాడన్న మాటే కాని భార్యని, పుట్టబోయే బిడ్డని ఎలా అపురూపంగా చూసుకోవాలనే ఆలోచనల్లో తేలిపోయాడు. అలా సౌరభ్ 2019 ఫిబ్రవరిలో నీళ్లోంచి నేల మీదకు అడుగుపెట్టాడు. అతడికి కూతురు పుట్టింది. మరి ఆ ఆనందంలో వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేవీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. 1 నెల గడిచింది. సౌరభ్ మీరట్లోనే వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ ప్రయత్నాల్లో లండన్లో ఉద్యోగ అవకాశం వచ్చింది. జీతం కూడా నేవీ ఆఫీసర్ కంటే 3 ఇంతలు ఎక్కువ. భార్యని, కూతుర్ని విడిచి వెళ్లేదలా అనే ఆలోచనలో సతమతం అవుతుంటే ముస్కాన్ తల్లిదండ్రులు తాము తమ కూతురు, మనవరాలి బాగోగులు చూసుకుంటామని అతన్ని నిర్భయంగా వెళ్లిరమ్మని చెప్పారు. మరో నెల తర్వాత అతను లండన్కి ప్రయాణమై వెళ్లాడు. సౌరభ్ తరచూ భార్య బిడ్డలతో ఫోన్లో మాట్లాడడంతోనే తన దూరాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసేవాడు. రోజులు గడుస్తున్నాయి. 2025 ఫిబ్రవరిలో తను భారత్కు వస్తున్నట్లు ఓ రోజు అతను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ అతనికి, ఇక్కడ ఆమెకి ఇద్దరికీ ఆనాటి నుంచి ఎదురుచూపులే. ఫోన్ చేసిన 2 వారాలకు అతని ఇంటికొచ్చాడు. భార్య బిడ్డల పుట్టినరోజుల్ని సంతోషంగా నిర్వహించాడు. ముస్కాన్ను తీసుకుని సిమ్లాకు విహారయాత్రలకు వెళదామని అనుకున్నాడు. సిమ్లా చల్లగా ఉంటుంది కనుక కూతుర్ని అత్తవారింట్లో ఉంచి భార్యను మాత్రం తీసుకుని వెళ్లాలనేది అతని ఆలోచన. అలా జంటగా వెళ్లిన వాళ్లలో మార్చి 17న ముస్కాన్ ఒకతి తిరిగి రావడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కారణం అడిగిన తల్లిదండ్రులతో సౌరభ్ తనతో గొడవ పెట్టుకుని దారి మధ్యలోనే దిగి వెళ్లిపోయాడని చెప్పిందామె. తల్లి తమ కూతురి ట్రావెల్ బ్యాగ్లో అల్లుడు సౌరభ్ ఫోన్ ఉండడం గమనించింది. అదేంటని అడిగితే ముస్కాన్ తడబడింది. ఆమె సమాధానం అస్సలు పొంతన లేకుండా ఉండడం తల్లి పసిగట్టింది. తల్లి, అమ్మమ్మల సంభాషణ వింటున్న చిన్నారి కూతురు కలగజేసుకుని వాళ్ళ నాన్న డ్రమ్లో ఉన్నాడని చెప్పింది. అమ్మే నాన్నని అందులో పెట్టిందని కూడా చెప్పింది. ముస్కాన్ తల్లికి ఏం అర్థం కాలేదు. కూతురు వంక చాలా తీవ్రంగా చూసింది. అంతే, ఒక్కసారిగా గొల్లున ఏడుస్తూ నేల మీద కూలబడింది ముస్కాన్. తల్లి ప్రశ్నకు జవాబిస్తూ తానే తన భర్తను చంపేశానని చెప్పింది. అత్తమామలు సైతం మెచ్చిన అల్లుణ్ణి కూతురే చంపేయడమేంటని మీకు అపనమ్మకం ఉంది కదా. అందుకు ముస్కాన్ చెప్పిన కారణం విన్న ఆ తల్లి కూతురి చెంప పగలగొట్టింది. చెంప చెల్లుమన్న మంట తగ్గకుండానే ఆమెను వీధిలోకి లాక్కొచ్చింది ఆ తల్లి. ఆమెను అలాగే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. పోలీసుల విచారణలో ముస్కాన్ చెప్పిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరట్లో ముస్కాన్ ఒకతి ఉన్నప్పుడు సెల్ ఫోన్ వ్యామోహంలో బాగా కూరుకుపోయింది. సౌరభ్ ఏమో ఎప్పుడూ సముద్రం మీదే ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ముస్కాన్కి వేరే వ్యాపకం లేకపోయింది. మరి అలా ఒకనాడు స్కూల్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ముస్కాన్ను కూడా యాడ్ చేశారు ఆమె స్నేహితులు. ఆ గ్రూప్లో ఉన్న తనకంటే 2 ఏళ్ల చిన్నవాడైన సాహిల్తో ముస్కాన్ మాట కలిపింది. మాటలతో సాగిన ఈ పునఃపరిచయం అతను వీళ్ల ఇంటికి రావడం వరకు కొనసాగింది. తప్పు ఒప్పు చెప్పేటందుకు ఇంట్లో పెద్దలు లేరు. జీవిత భాగస్వామి ఉద్యోగపు విధుల్లో దూరంగా ఉన్నాడు. ఇరువురు వయసులో ఉన్నారు.
అలా ఆ ఇద్దరూ బయట తిరగడం మొదలుపెట్టారు. ఈ విషయం సౌరభ్కి చుట్టుపక్కల వాళ్ల ద్వారా తెలిసింది. దాంతో అతను భార్యతో కయ్యమాడాడు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి ముస్కాన్కు విడాకులు ఇవ్వదలుచుకున్నట్లు చెప్పాడు. వాళ్ళు వెంటనే ముస్కాన్ ఇంటికొచ్చి ఆమెను గట్టిగా మందలించారు. ఆమె కోసమే కదా అతను తన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాడు అని సర్ది చెప్పారు. అలాంటి అతనికి ద్రోహం చేయడానికి మనసెలా వచ్చిందని తిట్టారు. పైగా బిడ్డ తల్లివి కూడా కాబోతున్నావు, సంసారం చక్కగా చూసుకోమని హితవు పలికారు. మరి ఆమె మనసులో ఏమనుకుందో ఏమో కానీ తల్లిదండ్రుల్ని భర్తను క్షమించమని వేడుకుంది. అయితే సాహిల్తో ఆమె స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమె రహస్యంగా ఫోన్లో అతనితో కబుర్లాడుతూ ఉండేది. అయితే ఇది తెలియని సౌరభ్ ఆమె మంచిగా మారిందని భావించాడు. అందుకే ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి తాను లండన్కి వెళ్ళాడు. ముస్కాన్కి మళ్లీ స్వేచ్ఛ లభించినట్లయింది. సాహిల్తో అనుబంధం మరింత చిక్కబడింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ అతను వాటిని ముస్కాన్కి అలవాటు చేశాడు. సాహిల్తో ప్రేమ మైకానికి తోడు మాదక ద్రవ్యాల మత్తు కూడా సోకిన ముస్కాన్ ఇక అతనే లోకమని భావించే స్థితికి వెళ్ళిపోయింది. మరి భర్త రూపంలో సౌరభ్తో బంధం అనే బరువు ఒకటుంది కదా, దాన్ని తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. సౌరభ్ తిరిగొచ్చిన వార్త ఆమెకు చాలా సంతోషం కలిగించింది. అందుకే సౌరభ్ను అంతమొందించే అవకాశం స్వయంగా వస్తున్నందుకు ఎగిరి గంతేసింది. సాహిల్కి విషయం చెప్పింది. అయితే అతనికి అంత ధైర్యం లేదు. తాను ఆ పని చేయలేనన్నాడు. అతన్ని ఒప్పించడం కోసం స్నాప్చాట్ యాప్లో చనిపోయిన తన తల్లి పేరు మీద ఫేక్ ఐడి తయారు చేసి అతనితో సంభాషణ మొదలుపెట్టింది. తన తల్లి అంటే సాహిల్కి ప్రాణంతో సమానం. ఎప్పుడో చనిపోయిన ఆమె తిరిగి బ్రతికి వస్తుందని నమ్మేవాడు. అలా మూఢనమ్మకాలతో తన తల్లి భ్రమల్లో జీవిస్తుండే సాహిల్ని స్నాప్చాట్ ద్వారా మరింత భ్రాంతికి గురిచేసింది ముస్కాన్. తన తల్లి తనకు మెసేజ్ పంపించినట్లు అతను ముస్కాన్తో చెప్పాడు కూడా. ముస్కాన్కి కావాల్సింది అదే కదా. తాను కూడా మరిన్ని మాటలు చెప్పి ఎగదోసి అతన్ని లొంగదీసుకుంది. అలా ఒక విధమైన మైకంలోకి వెళ్ళిపోయాడు సాహిల్. అలా సౌరభ్ని అంతం చేసేందుకు సాహిల్ అంగీకరించగానే ముస్కాన్ పథకం పన్నింది. తనకు నిద్రలేమి ఎక్కువైందని చెప్పి డాక్టర్తో నిద్రమాతలు రాయించుకుని కొని తెచ్చిపెట్టుకుంది. అలాగే కసాయి కత్తి కూడా ఒకటి కొని తెచ్చింది. ఒక ప్లాస్టిక్ నీళ్ల డబ్బా కూడా ఇంట్లో తెచ్చిపెట్టింది. ఇంట్లో చిన్న చితకా పనులు చెయ్యాలని చెప్పి సౌరభ్ చేతనే కొంచెం ఇసుక, సిమెంట్ కూడా తెప్పించింది. 2025 మార్చి 4వ తేదీన సౌరభ్ ఆహారంలో నిద్రమాతలు కలిపింది. ఆ ఆహారం తిన్న కాసేపటికే సౌరభ్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ముస్కాన్ సాహిల్ని రమ్మని ఫోన్ చేసి చెప్పింది. తీసుకున్న స్థితిలో వచ్చిన సాహిల్ తన తల్లి ఆదేశాల్ని తలుచుకుని మరీ కస్సాయి కత్తితో సౌరభ్ తల నరికేశాడు. గుండెల్లో పొడిచాడు. నిద్రలోనే సౌరభ్ ప్రాణాలు వదిలేశాడు. తర్వాత ఆ ఇద్దరూ కలిసి సౌరభ్ శరీరాన్ని ప్లాస్టిక్ డ్రమ్లోకి కుక్కేశారు. ఆ చిన్న డ్రమ్లో సౌరభ్ శరీరం పట్టకపోవడంతో బలవంతంగా అందులో నొక్కి పెట్టారు. ఆ హడావిడికి సౌరభ్ ముస్కాన్ల కూతురికి మెలకు వచ్చి చూసింది. తన తండ్రి శరీరాన్ని వాళ్ళిద్దరూ డ్రమ్లోకి దించడాన్ని చూసిన ఆమెను చూసి ముస్కాన్ కంగారు పడింది. వెంటనే ఏవో కాకమ్మ కబుర్లు చెప్తూ చేతిలో చాక్లెట్ పెట్టి పడగ్గదిలోకి తీసుకువెళ్లి జోకొడుతూ తాము ఆట ఆడుకుంటున్నామని నమ్మబలుకుతూ నిద్రపుచ్చింది. కూతుర్ని కూడా కడదేర్చాలనే ఆలోచన రాకపోవడం ఇక్కడ గొప్ప విషయం. తర్వాత సాహిల్, ముస్కాన్లిద్దరూ సౌరభ్ శరీరాన్ని దాదాపు 15 ముక్కలుగా నరికి ఆ డబ్బాలోనే కుక్కి నిండా సిమెంట్ ఇసుక పోశారు. మర్నాడు ముస్కాన్ కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. తాను సౌరభ్ సిమ్లాకు వెళుతున్నామని అబద్ధం చెప్పి కూతుర్ని తల్లికి అప్పగించింది. సాహిల్తో కలిసి సిమ్లాకు వెళ్ళింది. ఆ యాత్రలో ఉండగానే హోలీ పండుగ వచ్చింది. వాళ్ళిద్దరూ అక్కడే హోలీ కూడా జరుపుకున్నారు. ఇదంతా ముస్కాన్ పోలీసులకు వివరించింది. సౌరభ్ ఇంట్లో ప్లాస్టిక్ డ్రమ్మును జాగ్రత్తగా పగలగొట్టి సిమెంట్ మిశ్రమాన్ని తొలగించి అందులో ఉన్న శరీర భాగాలకు DNA పరీక్ష చేయించగా అవి సౌరభ్ శరీర భాగాలే అని తేలింది. ముస్కాన్ను అరెస్ట్ చేశారు. సాహిల్ని అరెస్ట్ చేసి విచారించగా తన తల్లి తిరిగి వస్తానని చెప్పినందుకే తాను సౌరభ్ను హత్య చేశానని చెప్తాడు. ముస్కాన్ తన తల్లిలాగా మాట్లాడిందనే సంగతి అతనికి తెలీదు. కూతురు చేసిన దుర్మార్గాన్ని దాచిపెట్టకుండా పోలీసులకు అప్పగించిన ముస్కాన్ తల్లిని పోలీసులు, స్థానికులు అభినందించారు. జరిగింది విచారకరమే కానీ ఆ తల్లి చేసిన పని మాత్రం మెచ్చదగిందే అంటున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఈ విషయమై వార్తా సంస్థలు ఆమెను ప్రశ్నించినప్పుడు అతను తనకు అల్లుడు మాత్రమే కాదు, కొడుకుతో సమానం. కేవలం తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఆస్తిపాస్తులను వదులుకొని రక్తబంధాలన్నీ తెంచుకుని సొంత కాళ్ల మీద నిలబడి భార్య బిడ్డల్ని సంతోషంగా చూసుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఇష్టపడ్డ ప్రేయసే అతన్ని ఇలా చేయడం ఎంతో బాధాకరమని ఆ తల్లి వాపోయింది. జీవిత భాగస్వామిని నమ్మించి మట్టుబెట్టిన ఆ వంచకికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందో కానీ ఇప్పుడు వారి కుమార్తె జీవితం అమ్మమ్మ తాతయ్యల వద్దనే గడపలిక. మనుషుల్లో ఇలాంటి నమ్మక ద్రోహాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. జీవిత భాగస్వాములు పరస్పరం మోసగించుకోవడం, చంపుకోవడం రోజు రోజుకు కామన్ అయిపోతున్నాయి. మరి ఈ కథపై మీ కామెంట్ ఏంటి?